బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు తనకు కాబోయే భార్య కోసం ఎంతో తపించాడు ఇమ్మాన్యుయల్. ఫ్యామిలీ వీక్‌లో ఖచ్చితంగా తన కోసం తన ప్రేయసి వస్తుందని ఆశపడ్డాడు. కానీ ఆమె రాలేదు. చివరికి ఫినాలే రోజైన తన కోసం వస్తుందని అనుకున్నాడు. కానీ అప్పుడు కూడా ఆమె రాలేదు. తన కోసం తన తల్లి వచ్చినప్పుడు కూడా ఆ అమ్మాయి గురించి అడిగాడు ఇమ్మాన్యుయల్. అయితే మొత్తం అయిపోయిన తర్వాత ఇమ్మాన్యుయల్ ఎలిమినేషన్ సందర్భంగా స్టేజ్ పైకి పిలిచినప్పుడు ఇమ్మాన్యుయల్ ఆమె వస్తుందని ఎంతో ఆశపడ్డాడు. కానీ అతను అనుకున్నట్టు ఆ అమ్మాయి రాలేదు. వాళ్ళ అమ్మ మాత్రమే వచ్చింది. అయినా ఆ అమ్మాయి కోసం వాళ్ళ అమ్మను కూడా అడిగినట్టు మనకు తెలుస్తుంది. ఎంత ప్రేముంటే అన్ని సార్లు వెయిట్ జేస్తాడు. కానీ ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. అంటే తనకు ఒక లవర్ ఉందని. అతను ఇన్ని రోజులు ఆమెను ఎందుకు దాచిపెట్టాడు? ఏదైనా కారణం ఉందా? లేదు అంటే ఈ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత రివీల్ చేద్దామని ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాడా? అనేది ఎవరికీ తెలియని ప్రశ్న. కానీ అతను ఆమె కోసం ఎంత తప్పించాడో, అంటే ఎంత ఎదురు చూశాడో మనందరికీ తెలిసిందే. అయినా కూడా ఆమె ప్రతిసారి వస్తా అనుకున్న ప్రతిసారి ఆమె రాకపోయేసరికి పాపం ఇమ్మాన్యుయల్ కొంచెం అప్సెట్ అయినట్టు అనిపించింది. బిగ్ బాస్ ప్రతి సీజన్‌కి జనాల్ని మెప్పించిన పీపుల్ విన్నర్ ఒకరైతే, బిగ్ బాస్ విన్నర్ మరొకరవుతారు. గత సీజన్‌లను పక్కన పెడితే, ఈ సీజన్‌లో మాత్రం పీపుల్ విన్నర్ రియల్ విన్నర్ ఆటగాడు, పోటుగాడు, ఎంటర్‌టైనర్ ఆఫ్ ది హౌస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్ రౌండర్ అంటే ఇమ్మాన్యుయల్ ఒక్కడే. కళ్యాణ్ పడాల విన్నర్ అయినా, తనుజ రన్నర్ అయినా కూడా వాళ్ళిద్దరికంటే కూడా బాగా ఆడింది మాత్రం ఇమ్మాన్యుయలే. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకు అంటే బిగ్ బాస్‌లో ఇప్పటికైనా, ఎప్పటికైనా అంటే ఇన్ని సీజన్‌లలో అంత అంటే అంత నవ్విచ్చింది, అంత ఎంటర్‌టైన్‌మెంట్ చేసింది ఒక్కడు ఇమ్మాన్యుయలే. అది ఎవరినడిగినా చెప్తారు. సో, ఇమ్మాన్యుయల్ అంటే ఇప్పటికి అతను ఒకప్పుడు ఒక రకంగా ఉండే క్రేజీ ఇప్పటికి అది రెట్టింపయింది. అతని మీదున్న ప్రేమ గాని, అభిమానం గాని. ఎందుకంటే అతను ఆడిన ఆటలు గాని, అతను చేసిన పెర్ఫార్మన్స్ గాని, అతను చేసిన ఎంజాయ్‌మెంట్‌కి గాని ప్రేక్షకులని అంతగానో ఎంటర్‌టైన్‌మెంట్ జేషిండు. సో, దాని పరంగా అతనికి క్రేజీ బాగా పెరిగిందని అనుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే కళ్యాణ్ లేకపోయినా, తనుజ లేకపోయినా, అంతెందుకు మూడో స్థానంలో నిలిచిన డెమోన్ పవన్ లేకపోయినా, చివరికి బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున లేకపోయినా ఉండేది లేదు. పీకేది లేదు.